మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్ అని. అంటే అందరి అవసరాలు తీర్చే శక్తి ఈ పొడమికి ఉంది, కానీ దురాశలు తీర్చే శక్తి లేదు అని చెప్పి. పర్యావరణ కాలుష్యం, భూతాపం ఈ మాటలని రోజు చర్చలోకి వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఎమర్జింగ్ సబ్జెక్ట్ అయింది, టాపిక్ అయింది, డిస్కషన్ అయింది, కాంట్రవర్సీ అయింది. అసలు దీనికి సంబంధించి ప్రపంచం, మానవాళి తీసుకుంటున్న చర్యలు ఏంటో కూడా తెలియాలి కదా. ఈరోజు హిందూ పేపర్లో COP27 మీద వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ దేశాలు ఎజెండాను ముందుకెలా తొయ్యాలనే దాని మీద ఆర్టికల్ రాశారు. ఎందుకంటే COP27 సదస్సు నవంబర్ 6 నుంచి 18 వరకు ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ అనే సిటీలో జరుగుతుందన్నమాట. ఈ COP27లో దేశాలు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎజెండా, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఎజెండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఈ చర్చ అంతా అనమాట. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి. అసలు గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ ప్రపంచ దేశాలని ఎప్పుడు ఆకర్షించింది, దీని యొక్క స్టోరీ ఏంటి అని చెప్పి. ఎన్విరాన్మెంట్ సంబంధించి, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ సంబంధించి మొట్టమొదటి సదస్సు 1972లో స్టాక్హోమ్లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుందామని డిసైడ్ చేశారు. ఎందుకంటే ఆ సదస్సు జూన్ 5న మొదలైంది. తర్వాత అతి ముఖ్యమైన సదస్సు 1992లో రియో సదస్సు లేదా ఎర్త్ సమ్మిట్, తెలుగులో ధరిత్రి సదస్సు అంటాం. ఈ సదస్సులో ఒక కొత్త ఐడియా తీసుకొచ్చారనమాట. మొత్తం ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంశాలపైన ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ తీసుకొద్దామని డిసైడ్ అయ్యారు. అదే UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది 1994 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కాప్ సదస్సులు జరుగుతాయి. అలా 27వ సదస్సు రాబోతుందన్నమాట. యాన్యువల్గా జరిగే సదస్సులు వీటిని కాప్ సదస్సులు అంటాం. మనందరికి తెలుసు 1997లో మనకి క్యోటో ప్రోటోకాల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అదంతా పూర్తిగా సక్సెస్ అవ్వకపోయినా 2020 కల్లా క్యోటో ప్రోటోకాల్ టైం అయిపోయింది. సో మనకి COP21 అనే సదస్సు 2015లో జరిగింది. అది ప్యారిస్లో జరిగింది అనమాట. దాన్నే ఫేమస్ ప్యారిస్ డీల్ అంటాం. ఈ COP21లో మనం క్యోటో ప్రోటోకాల్ ప్లేస్లో కొత్త ప్రోటోకాల్ తీసుకురావాలి అని చెప్పి అన్ని దేశాల దగ్గర INDCs తీసుకొచ్చుకున్నాం. INDCs అంటే ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు కూడా వాటి ఐచ్ఛికంగా వచ్చి మేము ఇది కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పటం. సో ఇండియా కూడా INDC సబ్మిట్ చేసింది ప్యారిస్ క్లైమేట్ డీల్ కల్లా. 2015 ప్యారిస్ సదస్సు జరిగింది COP21. అయితే ఈ COP21 జరిగింది, ఇండియా సబ్మిట్ చేసింది, చాలా దేశాలు సబ్మిట్ చేశాయి, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామని. ఏం చేద్దామని అసలు ఏంటి పరిస్థితి అంటే 2100 సంవత్సరానికల్లా 2100 ఇయర్ కల్లా గ్లోబల్ వార్మింగ్ అనేది, అంటే సగటు ఉష్ణోగ్రతలు అనేవి 2 degrees సెల్సియస్ కన్నా ఎక్కువ పెరగకూడదు. వీలైతే 1.5 degreesకే పరిమితం చేయాలి. ఇలా చేయకపోతే ఈ పొడం మీద మనం ఉండలేని పరిస్థితి, ఈ భూమి మీద మనం బతకలేని పరిస్థితి. మనకి స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప సైంటిస్ట్ ఒక 4 years బ్యాక్ చనిపోయారు. ఆయన ఒక మాట అన్నారనమాట, 1000 సంవత్సరాల లోపే మానవాళి ఈ భూమి మీద బతికే పరిస్థితులు ఉండో, వాళ్ళు ఇంకొక ప్లానెట్ ఎత్తుక్కోవాలి అని చెప్పి. అటువంటి పరిస్థితి అవుద్ది. ఎంతో కొంత మన లివబిలిటీని పెంచుకోవడానికి, సస్టైనబిలిటీని పెంచుకోవడానికి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వర్క్ చేయాలని చెప్పి దేశాలన్నీ నమ్మాయి. ఇది ఒక సీరియస్ అంశంగా భావించాయి. అయితే పెద్ద దేశాలు, ధనిక దేశాలు, ఈ ధనిక దేశాల ప్రభావం ఏంటంటే మనందరికీ తెలుసు భూతాపం పెరగటానికి కారణం ఏంటి. 1 ఇండస్ట్రీస్ బాగా పెరగటం, 2 అగ్రికల్చరల్ యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీస్, తర్వాత ఎనర్జీ యాక్టివిటీస్. ఇవన్నీ పెరగటం వల్ల ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ వచ్చింది. దీన్ని ఎక్కువ కంటామినేట్ చేసింది ఎవరు? ఎన్విరాన్మెంట్ని ఎక్కువ వాడి క్లైమేట్ చేంజ్కి ఎక్కువ కారకులైన దేశాలు ఎవరు? ధనిక దేశాలు. ఈ ధనిక దేశాలు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, ఫండింగ్ విషయంలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకి, పేద దేశాలకు సహాయం చేయాలి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏటా ప్రతి సంవత్సరం $100 billion ఫండింగ్ ఇస్తామని. ధనిక దేశాలు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాయి అనమాట. సో క్లైమేటిక్ అడాప్టేషన్, కొత్త క్లైమేటిక్ కండిషన్స్కి అడాప్టేషన్ కానీ, తర్వాత క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ యాక్టివిటీస్ కానీ వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. టెక్నాలజీ ఇవ్వాలి, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. అయితే లాస్ట్ ఇయర్ COP26 సదస్సు గ్లాస్గోలో జరిగింది. ఈ గ్లాస్గో సదస్సులో ఏం చెప్పుకున్నారంటే కోల్ యూసేజ్ ఫేజ్ అవుట్ చేసేయాలి కంప్లీట్గా అని చెప్పి. అయితే ఇండియా, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫేజ్ అవుట్ ఇమీడియట్గా చేయలేము, ఫేజ్ డౌన్ చేస్తాం, అంటే స్లోగా తగ్గిస్తామని చెప్పారనమాట.
ఉదాహరణకి ఈరోజు కూడా భారతదేశం యొక్క ఎనర్జీ మిక్స్లో 60% కోల్ యూసేజే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారకులైన దేశాల్లో చైనా ముందుంటే, తర్వాత అమెరికా, ఇండియా, రష్యా, జపాన్, ఈ 5 దేశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేపు జరిగే అంటే నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగే COP27 ఈజిప్ట్లో షార్మ్ ఎల్ షేఖ్లో జరిగే COP27 ఎజెండా ఏంటి, దేశాలు ఏం మాట్లాడుకోవాలి అనే దాని మీద మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ COP26లోనే మోడీ గారు వెళ్ళి పంచామృత్ అని చెప్పారు. మోడీ గారే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ప్యారిస్ క్లైమేట్ డీల్లో అవి చేసిన ప్రామిస్ల కంటే మించి ప్రామిసులు చేసి వచ్చాయి. అంటే ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఇండియా 3 కాంక్రీట్ ప్రామిసెస్ సబ్మిట్ చేస్తే పంచామృత్ అనే పేరు మీద 5 ప్రామిసులు సబ్మిట్ చేసింది. చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా మేము కార్బన్ న్యూట్రాలిటీ 2050 కల్లా సాధిస్తామని చెప్తే ఇండియా 2070 కన్నా సాధిస్తాము, చైనా 2060 కల్లా సాధిస్తామని చెప్పాయి. అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు COP27లో ఈ ఎజెండా మొత్తాన్ని ముందుకు ఎలా చేయాలి, దీని ఒక కాంక్రీట్ ప్లాన్ లాగా ఎలా తీసుకురావాలి, దీనికి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఎలా ఉండాలి అనే దాని మీద చర్చలు జరిగితే బాగుంటుందని చెప్పి ఆదర్ అభిప్రాయపడ్డారు. ఇదే ఆర్టికల్లో ఆదర్ వేరియస్ ఎజెండా పాయింట్స్ కూడా డిస్కస్ చేశారు. ఉదాహరణకి ఆయన సింగపూర్ దేశాన్ని తీసుకున్నారు. సింగపూర్ ఒక సిటీ స్టేట్. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో కంట్రిబ్యూషన్ 0.1%. కానీ ఈ కంట్రీ కూడా చిన్న సిటీ స్టేట్ కూడా 2050 కల్లా కార్బన్ న్యూట్రాలిటీని సాధిస్తానని చెప్పింది. అలాంటప్పుడు ఇండియా, చైనా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ వాటి న్యూట్రాలిటీ టార్గెట్స్ను అడ్వాన్స్ చేయాలి. అంటే ఇండియా 2070 అని చెప్పింది అనుకోండి, అది 2050 కానీ 2060 కానీ చేయాలి. ఇట్లా టార్గెట్స్ అందరూ మళ్ళీ రివ్యూ చేసుకుని ఇంకా అడ్వాన్స్ చేసుకుంటే కొంతవరకు ఫలితాలు త్వరగా వస్తాయని చెప్పారు. అదేవిధంగా ధనిక దేశాలు ఉన్నాయి. ధనిక దేశాలు $100 బిలియన్ ఏటా ఫండ్ ఇస్తామని చెప్పారు. ఈ $100 బిలియన్ ఫండ్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని లెక్కలు చెప్పేసి కేవలం $60 బిలియన్, $70 బిలియన్ దగ్గర ఆపుతున్నారు. ఈ $100 బిలియన్ వచ్చే డబ్బులు కూడా 50% అడాప్టేషన్కి, 50% మిటిగేషన్కి వెళ్ళాలి. దానిలో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలన్నమాట. మనం గమనిస్తే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు దేశాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఫైనాన్సెస్ని, ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కలిపి ఒక ఎజెండా పాయింట్స్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యాయి. అదేవిధంగా కోవిడ్ వచ్చినప్పుడు $15 ట్రిలియన్ ఫండింగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చాలా వరకు చేసుకోగలిగాయి. కానీ ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చేసరికి దేశాలన్నీ ఎన్ని ప్రామిస్లు చేసినా నిలబెట్టుకోవట్లేదు అనమాట. ఇలా నిలబెట్టిన దిశగా కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఈ ఆర్టికల్లో చాలా డిస్కషన్స్ వచ్చాయి. దాంతోపాటు ఇండియా పరంగా చూస్తే కనుక లేదా ప్రపంచ పరంగా చూసుకుంటే COP26లో ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా సరే డీఫారెస్టేషన్ తగ్గించాలి. ఎందుకంటే న్యాచురల్గా మనం ఏదైతే చేస్తామో అదే ఎక్కువ ఎఫెక్ట్ చూపించుద్ది. భారతదేశంలో స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనం గమనించే మీద బాగా ఇంప్రూవ్ అవుతుంది. తెలంగాణ లాంటి స్టేట్లో కూడా హరితహారం వల్ల ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైనా సరే ట్రీస్ అండ్ ఫారెస్ట్ వీటిలోంచి కార్బన్ సింక్ అనేది నేచురల్గా జరుగుతుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టాలి. దాంతోపాటు కంట్రీస్ అన్నీ కూడా ఈ పంచామృత్ ప్రామిస్ కానీ, ఇండియా చేసిన ప్రామిస్ కానీ, బయట ప్రామిస్లు కానీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాళ్ళు అడ్వాన్స్ చేసుకుంటూ కొంత బెటర్గా ఎజెండా పాయింట్స్ ముందుకెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ క్లైమేట్ చేంజ్ యాక్షన్లో ఒకటే తాటి మీద నడిస్తే బెటర్గా ఉంటుందని చెప్పి కూడా ఆదర్ చెప్పారు. క్లైమేట్ చేంజ్కి, గ్రీన్ హౌస్ గ్యాసెస్కి మేజర్గా కారకం ఇప్పుడు ఎనర్జీ సెక్టర్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మ్యాక్సిమం ఎమిట్ చేసేది, దాదాపు 3/4 ఎమిట్ చేసేది ఎనర్జీ సెక్టర్. స్లోగా ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం తగ్గించాలి. మన ఎనర్జీ మిక్స్లో రెన్యూబుల్ ఎనర్జీ పెంచాలి. దాంతోపాటు ఈ మధ్య కొత్త టర్మ్ వస్తుంది, నెలక్ట్రిసిటీ అని చెప్పి. అంటే నాన్ ఎమిటింగ్ ఎలక్ట్రిసిటీ, అంటే రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయటం అనమాట నెలక్ట్రిసిటీ అనే టర్మ్. సో ఇవన్నిటిని కూడా పెంచాలి. దాంతోపాటు ఫాజిల్ ఫ్యూయల్స్కి అంటే కోల్ కానీ వీటికి ఇచ్చే సబ్సిడీస్ కూడా మనం తగ్గించేసేయాలన్నమాట. తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. ఇలా చేసుకుంటూ పోతేనే భవిష్యత్తులో కొంతవరకు మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయగలం. అదేవిధంగా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, లెండింగ్ ఇచ్చేవి, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ మీద, ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ గవర్నెన్స్ నామ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. బ్యాంక్సే కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా. మేజర్గా వీళ్ళు లోన్స్ ఇచ్చేటప్పుడు అడాప్టేషన్ కానీ, మిటిగేషన్ కానీ ఏదైతే సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి ఇస్తూ పోతే కనుక ఇంకొంత బెటర్గా మనం టార్గెట్స్ ఫాస్ట్గా అచీవ్ చేయగలం.